ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజలను హింసిస్తూ ఉంది, దురాగతాలకు పాల్పడుతూ ఉంది. పాలస్తీనా ప్రజలపైన దురాగతాలకు పాల్పడిన ఇజ్రాయెల్ ఇవాళ మళ్ళీ ఇరాన్ పైన అటాక్ చేసింది. దీనికి కూడా అమెరికా మద్దతు ఉంది. ఆ తర్వాత అమెరికా వారు కూడా ఇరాన్ పైన దాడులు చేశారు. ఇవాళ మళ్ళీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఇరాన్కు ఇజ్రాయెల్కి ఇద్దరికి కూడా దౌత్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రపంచానికి అర్థం కావడం లే. అసలు ఈ డొనాల్డ్ ట్రంప్ అనే పిచ్చోడు ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లే. నీవే యుద్ధం చేయమంటావు. యుద్ధంలో ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ని బలపరిచింది మీరే. స్వయంగా ఇరాన్ పైన దాడులు చేసింది అమెరికానే. మళ్ళీ ఇప్పుడు అదే అమెరికా దౌత్యత్వం వహిస్తూ ఉంది. కాబట్టి ఏమంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాంతి కోసం అందరూ కూడా ముందుకు రావాలి. థర్డ్ వరల్డ్ వార్ అంటూ వస్తే ప్రపంచం మీద ఏమీ మిగలదు. ఎందుకంటే 10 దేశాలతో అణ్వస్త్రాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచ శాంతిని కాపాడుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాలి. మన భారతదేశ విదేశాంగ విధానంలో కూడా మార్పు రావాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ని అమెరికాను బలపరుస్తున్నాడు. ఆ వైఖరి మార్చుకోవాలని చెప్పి కూడా కోరుతాం.